రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13 అబ్దుల్ రెహమాన్ను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్టు చేశామన్నారు. వీళ్ల నుంచి 11 గ్రాముల MDMM జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని డీసీపీ వినీత్ తెలిపారు. హైదరాబాద్లో 15 మంది ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారని వెల్లడించారు. హైదరాబాద్తో పాటు గోవా, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కోర్టు నుండి అనుమతి వచ్చాక రాడిసన్ పబ్ కేసులో పట్టుబడిన వారికి మళ్లీ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తాం. రెహమాన్కు నైజీరియన్లతో కూడా సంబంధాలు ఉన్నట్లు తమ ఇన్వెస్టిగేషన్లు తేలిందని తెలిపారు డీసీపీ వినీత్. మన సైబరాబాద్ సిపి సార్ ఆదేశం మేరకు మనం SOT టీమ్ అండ్ గచ్చిబౌలి మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిబౌలి PS టీము వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్ వనత్, నరేంద్రాసి వనత్ అని, ఇతను ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 గ్రామ్స్ ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాం. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో గచ్చిబౌలిలో 2 కేసులు, అలాగే మలక్పేట్, చాదర్ఘాట్, జగదాద్రి గుట్ట అండ్ దబీర్పుర PS ఈ లిమిట్స్లో ఒకటొకటి కేసు నమోదైనాయి. వీళ్ళదొకటి ఎక్స్టెన్సివ్ నెట్వర్క్, దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని పెట్టుకొని న్యూఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి దాన్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. దీంతో పాటు వచ్చిన ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ ఆదాయం ఏముంది దాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.